ఇక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గ్రేటర్ హైదరాబాద్ విద్యుత్ శాఖ చీఫ్ ఇంజనీర్స్, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ శ్రీ జి రఘురామారెడ్డి భారీ వర్షాలు మరియు బక్రీద్ పండుగ ఉండటంతో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా చూడాలని, అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ చేశారు. వర్షాలు తగ్గే వరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం సిబ్బంది విద్యుత్ అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే స్పందించే విధంగా సరిపడా విద్యుత్ పరికరాలు మరియు సిబ్బందితో తయారుగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ లైన్ల దగ్గర, స్తంభాల దగ్గర మరియు ఇతర విద్యుత్ పరికరాల దగ్గరకు వెళ్లరాదు. ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి ఉంటే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ వారికి తెలపాలని ప్రజలకు సూచించారు. అలాగే గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం కూడా నడుస్తున్నది కాబట్టి విద్యుత్ సిబ్బంది తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధులు నిర్వహించాలని చెప్పారు. అల్పపీడనం ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వాతావరణ మార్పులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది కదా, ఇప్పుడు ప్రధానంగా ఈ ఆవర్తన విస్తీర్ణం ఎలా ఉంది? ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు? తీవ్రత ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి మనం లేటెస్ట్ శాటిలైట్ పిక్చర్ చూసుకుంటే, ఇన్సాట్ శాటిలైట్ లేటెస్ట్ పిక్చర్ చూసుకుంటే మనం ఇక్కడ చూడొచ్చు. అల్పపీడనం ప్రస్తుతం ఇక్కడ ఉంది, విశాఖ, విఎస్కే అంటే విశాఖ, తర్వాత భువనేశ్వర్ అంటే ఉత్తర కోస్తా, అదేవిధంగా దక్షిణ ఒడిశా మధ్యలో అల్పపీడనం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో మనం చూడొచ్చు, ఈ శాటిలైట్లో చూసుకుంటే మొత్తం కూడా మబ్బులు కనిపిస్తున్నాయి. సో ఈ అల్పపీడన ప్రభావం ఇటు దాదాపు దక్షిణ భారతదేశం మొత్తం పడిందని చెప్పొచ్చు మనం, ఎక్సెప్ట్ కేరళ. ఇక్కడ త్రివేంద్రం దగ్గర మాత్రం కొంత మబ్బులు లేవు, తర్వాత దక్షిణ కర్ణాటకలో కూడా కొంత ప్రాంతం లేవు. సో ఈ అల్పపీడన ప్రభావం ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో నార్త్ తమిళనాడు, తర్వాత కర్ణాటకలో నార్త్ కర్ణాటక, ఇటు చూసుకుంటే విదర్భ, గోవా, ఇక్కడి వరకు కూడా ఈ అల్పపీడన ప్రభావం ఉంది. అందుకని ఈ ప్రాంతం అంతటా కూడా మబ్బులు కమ్ముకున్నాయి. ఇటు బంగాళాఖాతంలో కూడా చూసుకుంటే ఇక్కడ కూడా మబ్బులు ఉన్న పరిస్థితి. సో దాదాపు ఈ అల్పపీడన ప్రభావం కొన్ని వేల కిలోమీటర్ల వరకు ఉంటుంది. సో ఇక్కడ చాలా ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతం అంతటా కూడా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. లేటెస్ట్ శాటిలైట్ 11 గంటలకు తీసిన శాటిలైట్ పిక్చర్లో ఈ పరిస్థితి ఉంది. సో మనం చూసుకుంటే కనుక నిన్న చాలా చోట్ల వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కోస్తాంధ్రలో నమోదైన పరిస్థితి కనిపిస్తోంది. అల్పపీడనం కనుక ఇక్కడ ఉందనుకుంటే దాని ప్రభావంతో కోస్తాంధ్రలో చాలా చోట్ల వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఒంగోలు, గుంటూరు ఈ రెండు ప్రాంతాల్లో దీని ప్రభావం నిన్న చాలా ఎక్కువ ఉంది. జనరల్గా వాతావరణ శాఖ ఏం చేస్తుందంటే ఉదయం 8:30 గంటల నుంచి నెక్స్ట్ డే 8:30 వరకు జరిగిన వర్షపాతాన్ని 1 డే వర్షపాతంగా పరిగణిస్తారు. దీని ప్రకారం కోస్తాంధ్రలో చాలా ఎక్కువ వర్షపాతం, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల కురిశాయి. ముఖ్యంగా కోస్తాంధ్రలో చూసుకుంటే ఒంగోలు, అదేవిధంగా గుంటూరు, ఒంగోలులో 15 సెంటీమీటర్లు, గుంటూరులో కూడా మాచర్ల, గురజాల ఈ ప్రాంతాల్లో చాలా ఎక్కువ చోట్ల వర్షాలు కురిశాయి. తెలంగాణ సంగతి చూసుకుంటే కనుక తెలంగాణలో నిన్న నమోదైన వర్షపాతాలు, నిన్న నల్గొండ జిల్లాలో చాలా ఎక్కువ వర్షపాతం ఉంది. దేవరకొండలో 9 సెంటీమీటర్లు, నల్గొండలో 9 సెంటీమీటర్లు, అదేవిధంగా మిర్యాలగూడ, మాచారెడ్డి, కంపసాగర్ వీటన్నిటి చోట్ల 6 సెంటీమీటర్లు, మెదక్, జగిత్యాల, ఆదిలాబాద్, గాంధారి వీటిలో 5 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. బట్ ఇవాళ తెలంగాణలో కొంత సిచ్యువేషన్ల మార్పు కనిపిస్తుంది. ఇవాళ ఉదయం 8:30 నుంచి తెలంగాణలో నమోదైన వర్షపాతం సంబంధించిన మ్యాప్ మనం చూస్తున్నాం. ఈ మ్యాప్ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఖమ్మం జిల్లా చూసుకుంటే, ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉదయం 8:30 నుంచి పెద్దగా వర్షపాతం లేదు. ఈ డాట్ ఉంటే అక్కడ వర్షపాతం లేదన్నట్టు, బ్లూ కలర్లో ఉంటే గనక కొంత ఒక లైట్ రెయిన్ఫాల్ అంటే తేలికపాటి వర్షం కురుస్తున్నట్టు లెక్క. సో ఖమ్మం జిల్లాలో వర్షం లేదు, వరంగల్ జిల్లాలో కూడా చాలా చోట్ల లేదు. ఆరెంజ్ కలర్లో ఉంటే అది
నెగ్లిజిబుల్ రెయిన్, అంటే చాలా తేలికపాటి వర్షం, అంటే 2 మిల్లీమీటర్ల వరకు. ఖమ్మం, వరంగల్లో పెద్దగా లేదు. కరీంనగర్లో కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఆరెంజ్ కలర్లో డాట్స్ ఉన్నాయి. అంటే చాలా తేలిక, అంటే చాలా లైట్ రెయిన్ఫాల్, వెరీ లైట్ రెయిన్ఫాల్, 2 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం ఉంది. ఆదిలాబాద్లో చూసుకుంటే కొన్ని చోట్ల ఆరెంజ్ ఉంది, కొన్ని చోట్ల బ్లూ ఉంది. అంటే ఇక్కడ కూడా ఆదిలాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు ఉన్నాయి. ఇటు చూసుకుంటే నిజామాబాద్లో కూడా ఆరెంజ్, అదేవిధంగా బ్లూ కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల వర్షం పడలేదు. సో నిజామాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు ఉన్నాయి. బట్ మనం ఈ 4 జిల్లాలు తీసుకుంటే మెదక్ కానీ, రంగారెడ్డి కానీ, ఇక్కడ హైదరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, నల్గొండ కానీ, ఇక్కడ ఇవాళ ఉదయం నుంచి వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ మనం మెదక్ డిస్ట్రిక్ట్లో చూడొచ్చు, మ్యాక్సిమం రెయిన్ఫాల్ ఇవాళ ఉదయం మెదక్ జిల్లాలో పడింది. మెదక్ జిల్లాకు సంబంధించిన మ్యాప్ ఒకసారి కనుక మనం చూస్తే కనుక మెదక్ అంతటా కూడా ఇవాళ ఉదయం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ బ్లూ కలర్లో ఉన్నవన్నీ కూడా లైట్ రెయిన్ఫాల్, అంటే దాదాపు 2 సెంటీమీటర్ లోపు వర్షపాతం ఉంటే లైట్ రెయిన్ఫాల్ ఉంటారు. సో మెదక్లో చాలా చోట్ల కూడా లైట్ రెయిన్ఫాల్ కురిసింది. దాంతోపాటు గ్రీన్ కలర్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇక్కడ 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 ఇవన్నీ గ్రీన్ కలర్లో ఉంటే కనుక ఒక మోస్తరు వర్షపాతం, అంటే 2 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే దాన్ని ఒక మోస్తరు వర్షపాతం అంటారు. సో మెదక్లో చాలా చోట్ల కూడా ఒక మోస్తరు వర్షపాతం ఈ ఉదయం 8:30 గంటల తర్వాత నుంచి ఇప్పుడు ఈ 12 గంటల వరకు పడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎల్లో కలర్లో ఉంది, ఎల్లో కలర్లో ఉన్న చోట భారీ వర్షం నమోదైనట్లు. సో ఈ 3 గంటల్లోనే మెదక్లో చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. సో ఇవాళ ఉదయం నుంచి చూసుకుంటే మెదక్ జిల్లా కానీ, తర్వాత రంగారెడ్డి జిల్లా కానీ, తర్వాత హైదరాబాద్లో కానీ, మహబూబ్ నగర్లో కానీ, వీటన్నిటిలో కూడా కొంత రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది. ఈ ప్రాంతంలో, ఈ బెల్ట్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఈ జిల్లాలో ఈ ఉదయం నుంచి ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. వాతావరణ శాఖ ప్రెడిక్షన్ కూడా ఏంటంటే ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయి తెలంగాణ వ్యాప్తంగా అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే ఉపరితల ఆవర్తనం ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి ఇది తీరం దాటి ఇప్పుడు స్థిరంగా ఉంది. బట్ ఇవాళ రేపట్లో అది తీరం దాటొచ్చని చెప్తున్నారు. తీరం దాటి తెలంగాణ వైపుకు దగ్గరగా వచ్చే కొలది దాని రెయిన్ఫాల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా తీరం దాటి తెలంగాణ దగ్గరికి వచ్చినప్పుడు ఆ 3-4 గంటలు విపరీతమైన వర్షం పడుతుంది. సో వాతావరణ శాఖ ప్రెడిక్ట్ చేసేది ఏంటంటే ఇది బహుశా రేపు తీరం దాటొచ్చు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి. ఇవాళ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు అంటే 6 నుంచి 11 సెంటీమీటర్లు పడితే కనుక దాన్ని భారీ వర్షం అని చెప్తారు. 12 సెంటీమీటర్ల పైన పడితే కనుక అతి భారీ వర్షాలు ఉంటాయంటారు. సో ఇవాళతో కంపేర్ చేస్తే రేపు ఇంకా అతి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్తోంది. అయితే ఈ అల్పపీడనం ఎఫెక్ట్తో మనం ఒక టెండెన్సీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అన్ని చోట్ల కూడా వర్షాలు, తెలంగాణ కూడా చాలా విస్తారంగా వర్షాలు నమోదవుతున్నాయి. ఇది నిన్న మొన్నకు సంబంధించిన రెయిన్ఫాల్ అన్ని చోట్ల కూడా మనం చూడొచ్చు. బ్లూ డాట్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే అన్ని చోట్ల కూడా వర్షం నమోదవుతుంది. ఎక్కడ కూడా భారీ వర్షం అంటే 14-15 సెంటీమీటర్లు అట్లా వర్షపాతం లేదు. దాదాపు తెలంగాణలో అన్ని చోట్ల వర్షం ఉంది, బట్ అన్ని చోట్ల కూడా తేలిక నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉన్నాయి. సో రైతులకు కూడా ఇటువంటి వర్షాలు ఉపయోగం, ఎందుకంటే భారీ వర్షం ఒకటేసారి 12-13 సెంటీమీటర్లు కురిస్తే అది మళ్ళీ అది నదుల్లోకి వేయడమో కాలువల్లోకి పోవడమో తప్ప పెద్దగా లాభం ఉండదు. సో తర్వాత గ్రౌండ్ వాటర్ కూడా ఇటువంటి ఈ తేలిక నుంచి మోస్తరు వర్షాలతో గ్రౌండ్ వాటర్ కూడా కొంత సిచ్యువేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఇవాళ అయితే ఈ బెల్ట్లో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్నగర్, నల్గొండలో కొంత వర్షపాతం ఎక్కువ ఉంది. ఇక ప్రెడిక్షన్ చూసుకుంటే భారత వాతావరణ శాఖకు సంబంధించిన ప్రెడిక్షన్ చూసుకుంటే కనుక, అంటే రేపు ఎల్లుండి ఎటువంటి వర్షపాతాలు నమోదవుతున్నాయి అని చెప్తే కనుక ఇవాళ హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, విదర్భలో హెవీ నుంచి వెరీ హెవీ, భారీ నుంచి అతి భారీ వర్షాలు విదర్భలో ఉన్నాయని చెప్తున్నారు. తర్వాత తెలంగాణ, ఉత్తరప్రదేశ్, సౌత్ ఛత్తీస్గఢ్, కోస్టల్ ఆంధ్రప్రదేశ్ దీనిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత రేపు చూసుకుంటే హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్, అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు విదర్భ, తెలంగాణ, నార్త్ కర్ణాటక అంటే ఉత్తర కర్ణాటకలో
ఈ 3 ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి. తర్వాత 15వ తేదీ నుంచి కొంత ఈ వర్షపాతం అన్నది తెలంగాణ మీద కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. సో ఇటు చూసుకుంటే ఇదంతా ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. ఇక్కడి నుంచి అల్పపీడనం ఇటు వచ్చినా కొద్దీ తెలంగాణలో వర్షపాతం ఇంక్రీజ్ అవుతుంది. సో అది రేపటి వరకు రావచ్చని భావిస్తున్నారు. రేపు వచ్చే సమయానికి తెలంగాణలో అంతటా కూడా వర్షపాతం చాలా ఎక్కువగా ఉంటుంది. వచ్చిన తర్వాత ఇటువైపు వెళ్తే కనుక అది కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడ ప్రాంతానికి వెళ్తాయి. అక్కడికి వెళ్ళినా కొద్దీ ఆ ప్రాంతాల్లో కర్ణాటక మరాఠ్వాడ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు కురుస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ అల్పపీడనం ఇటువైపు వెళ్ళినా కొద్దీ తెలంగాణ దగ్గరికి వచ్చినప్పుడు చాలా వర్షపాతం ఉంటుంది. ఆ తర్వాత అది దాటి వెళ్ళిన తర్వాత కర్ణాటక మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి. అప్పుడు కూడా తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో 1-2 days తర్వాత అంటే 15th వరకు వర్షాలు భారీగానే నమోదయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 16th నుంచి వర్షపాతం క్రమక్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. సో ఈ రెయిన్ఫాల్ అయితే ఇవాళ రేపు అయితే కొంత భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. ఎల్లుండి నుంచి క్రమక్రమంగా వర్షపాతం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ భరత్.